ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 21వ తేదీన శనివారం రోజున అయితే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ తులా రాశి వారికి జరగబోయేది ఇదే. కనుక ఈ తులా రాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులా రాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ తులా రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వీరు మేలు చేసిన వ్యక్తులను కూడా ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు. అలాగే ఇతరులకు సహాయం చేయటంలో అయితే ఈ యొక్క తులా రాశివారు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులా రాశిలో జన్మించినటువంటి వారికి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతని ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందల ఆరోపణలు వీరిని ఎంతగానో బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగే మనస్తత్వం అయితే ఈ తులా రాశి వారిలో మనకైతే అధికంగా కనిపిస్తూ ఉంటుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ తులా రాశి వారు ఎప్పుడు కూడా వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే వీరు ఆర్థిక విషయంలో సామర్థ్యులుగా మంచి పేరు ప్రఖ్యాతులను కూడా ఈ యొక్క తులా రాశి వారు వ్యక్తులైతే సంపాదించుకోగలుగుతారు. అలాగే ఈ తులా రాశి వారికి అందం, సంగీతం, మంచి భోజనం, సౌకర్యవంతమైన జీవితం అంటే చాలా అయితే ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ తులా రాశి వారు చాలా స్థిరంగా ఉంటారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు. బాగా ఆలోచించైతే ముందుకు అడుగులైతే వేస్తారు. చూడటానికి చాలా మంచివారిగా ఉంటారు, కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అయితే ఉంటుంది. ఒక్కసారి ఏదైనా చెయ్యాలి అనుకుంటే గనక దానిని పూర్తి చేసేదాకా అస్సలు వదలరు. ఈ యొక్క తులా రాశి వారికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా గొడవల జోలికైతే అస్సలు వెళ్ళరు. వీరి పని వీళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఇక ఈ తులా రాశి వారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. కొన్ని కుటుంబ బరువు బాధ్యతలను వీరిపైన ఉంటాయి. ఈ యొక్క తులా రాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరు వారి తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు. అలాగే భార్య పిల్లలను కూడా ఎంతో ప్రేమగా అయితే చూసుకుంటారు. ఇక వారికి ఎటువంటి కష్టం రాకుండా అయితే చూసుకుంటారు. అలాగే కుటుంబంలో ఏ లోటు రాకుండా కూడా చూసుకుంటారు. అలాగే మీరు చేస్తున్న పనిలో అయితే మంచి లాభాలు కూడా ఉంటాయి. ఎంత కష్టపడితే అంతకంటే ఎక్కువగా అయితే ఫలితాలైతే ఈ రాశి వారికి అయితే రాబోతాయని చెప్పుకోవచ్చు. రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు వస్తాయి. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే వీరికి సమాజంలో మర్యాద, గుర్తింపు అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో ఉన్న వారికైతే మంచి ప్రమోషన్లు కూడా వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారం కూడా బాగా వృద్ధి చెందుతుంది. లాభాలు వస్తాయి. అదృష్టం అనేది మీ వెంటే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మంచి శుభవార్త కూడా మీరు వినే అవకాశాలు అయితే ఈ తులా రాశి వారికి అయితే ఈ రోజున స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క తులా రాశి వారికి జూన్ 21వ తేదీన శనివారం రోజున ఇలాంటి అదృష్ట యోగం అనేది వీరికి పట్టబోతుంది. ఇక ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు కూడా వీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే మీ కుటుంబ సభ్యులు చాలా ఆనందకరమైన ఆహ్లాదకరంగా అయితే గడుపుతూ ఉంటారు.
అలాగే ఈ తులారాశి వారు పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే కూడా పెళ్లి జరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా త్వరలోనే సంతానం కూడా ఒక గుడ్ న్యూస్ అనేది మీరు వింటారు. ఇక మీకు తెలియని ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది మనుషులకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు. మీరు కష్టపడితే పెరుగుతూ పెరుగుతూ ఉంటే ఎదుటివారు మిమ్మల్ని చూడటం వల్ల నరదృష్టి అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ఎంత కష్టపడినా ఏం తిన్నా, ఏం సంపాదించుకున్నా, ఏం చేసినా కూడా మీ విషయాలు ఎవరికీ చెప్పకండి. దానివల్ల మీకు చిన్న చిన్న ఇబ్బందులైతే వస్తాయి. ఒకవేళ మీకు నరదిష్టి తగిలితే ఇలాంటి సమస్యలైతే వస్తాయని ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని వీరుకి బాగా తెలుసు. మీకున్న తెలివితేటలని సరైన ఆచరణలతో పెడితే అవి మీకు బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తూ ఉంటారు. అలాంటి వారితో అయితే మీరు జాగ్రత్త ఉండాలి. మీ బలం ఏమిటో, మీ బలహీనత ఏంటో పక్కవారికి ఎవరికీ కూడా చెప్పకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి తులారాశి వారు ఎంతో జాగ్రత్త ఉండాలి. ఇక ఈ రాశి వారికి పిల్లలు అంటే చాలా ఇష్టం. వీరికి పిల్లల వల్ల కూడా బాగా అయితే ఈ రాశి వారికి కలిసి వస్తదని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారికి ఈ రోజున అయితే ఆర్థికంగా కొన్ని శుభ పరిమాణాలు సంభవించవచ్చు. ఇక ఊహించని లాభాలు లేదా పెట్టుబడుల నుండి మంచి రాబడి లభించే అవకాశాలు కూడా ఈ తులారాశి వారికైతే కనిపిస్తూ ఉన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా ఆర్థిక విషయాలపై చర్చలు జరపడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఇక తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఎందుకంటే మీ పెద్దవాళ్ళ సలహాలైతే తీసుకొని మీ యొక్క పెట్టుబడులు పెట్టడానికైతే మీరు ఆచితూచి అయితే అడుగులు వేయాలి. ఇక ఏదైనా ఆర్థిక ఒప్పందం కుదుర్చుకునే ముందు అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా అవసరం. అలాగే ఈ యొక్క తులారాశి వారు అయితే కుటుంబంతో సంతోషంగా అయితే గడుపుతారు. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండడం లేదు. కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే మీ ప్రేమ జీవితం అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా ఎక్కువగా కూడా పెరుగుతుంది. ఒకవేళ గొడవ పడినా కూడా వెంటనే కూడా కలిసిపోతారు. వీరికి గొడవ పెద్దగా సీరియస్‌గా అయితే అస్సలు ఉండదు. ఇక ఈ యొక్క రాశి వారికి అయితే ఈ రోజున అయితే జీవితంలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఇలాంటివి సమయం అని చెప్పుకోవచ్చు. అంటే ఎందుకంటే మనకు గ్రహాలు అనేవి ఎప్పుడు అనుకూలించవి. అప్పుడప్పుడే అనుకూలిస్తాయి. కాబట్టి ఇలాంటి సమయంలో మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఈ సమయంలో ఖచ్చితంగా చేసినట్లయితే అది సక్సెస్‌ఫుల్‌గా సాధించగలుగుతారు. అలాగే ఏదైనా సరే మీ ధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు. మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఆ పనిని వెంటనే మొదలుపెట్టండి. మీకు మంచి శుభ ఫలితాలైతే వస్తాయి. మీరు ఆర్థిక పురోగతిని కూడా చూస్తారు. మంచి పెట్టుబడులకు మంచి సమయం అనేది ఈ రాశి వారికి అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు ఏదైనా పనిని స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి అయితే మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని అయితే స్టార్ట్ చేయండి. దానివల్ల మీ పనిలో ఎలాంటి అడ్డంకులైతే ఉండవని చెప్పుకోవచ్చు. ఇక ఆ దైవం అనుగ్రహంతో మీరు చేపట్టిన పనిలో అయితే 100% అయితే సాధించగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇక దానివల్ల అపారమైన ధనలాభం అయితే మీకు కలిగిపోతుంది. ఇక లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది. ఇంట్లో డబ్బుకు ఇక ఎలాంటి లోటు అనేది కనిపించడం అయితే లేదు. అలాగే ఈ యొక్క తులారాశిలో అయితే వృధా ఖర్చులు అనేవి ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ఖర్చులు అనేవి అదుపులో పెట్టుకుంటూ ఏది అవసరమో అదే అవసరమైతేనే కొనండి. అన్నీ కూడా కొనకండి. వృధా ఖర్చులు అనేవి చేయకండి. అలాగే ఖర్చులు తగ్గించుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ యొక్క రాశి వారికి మీ పనికి గుర్తింపు లభించే మంచి అవకాశం అయితే ఉంది. మీరు కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు స్వీకరించవచ్చు. ఉద్యోగస్తులతో మరియు అధికారులతో మీ సంబంధాలు కూడా బలపడతాయని చెప్పుకోవచ్చు. ఇక మీ కృషికి తగిన ఫలితం అయితే ఈ తులా రాశి వారికి అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క రాశి వారికి జూన్ 21వ తేదీన శనివారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి 100% మాత్రం ఈ తులా రాశి వారికి అయితే జరగబోయేది ఇదే. కనుక మీరు ఈ తులా రాశి వారు ఎక్కడున్నా సరే వీడియోని తప్పకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.